మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మన యొక్క కార్యములు సఫలపరచబడడానికి, మన యొక్క ఉద్దేశములు నెరవేర్చబడడానికి మనకు కావలసినదల్లా ధైర్యము. అయితే సాధారణంగా ఏదన్నా పనిని ప్రారంభించినప్పుడు, ఏదన్నా సంకల్పించినప్పుడు, ఏదన్నా ఉద్దేశాన్ని నెరవేర్చదలిచినప్పుడు ప్రతి వానికి మొదట భయము, ఆందోళన, పిరికితనము, అనాలోచన, బలహీనత అనేటువంటి శరీర తత్వం, శరీర సంబంధమైనటువంటి వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభు యొక్క ఆత్మచేత నేడు తెలియపరచబడుతున్నటువంటి మాట ఏదనగా, మీరు బలహీనులు కాకుండా ధైర్యము వహించండి, మీ యొక్క కార్యము నేను సఫలపరుస్తాను. నేడు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు కార్యములు అది ఏమైనప్పటికీ, అది చదువులే గాని, ఉద్యోగములే గాని, వ్యాపారములే గాని, ఉద్యోగానికి సంబంధించినటువంటి చదువులే గాని, వివాహములే గాని, కుటుంబపరమైనటువంటి పరిస్థితులే గాని, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులే గాని, ఇలా అన్ని కోణాలలో మనకు కార్యము సఫలపరచబడడానికి మనకు కావలసినటువంటి విషయం ఏదనగా, మనకు కావలసినటువంటి సామర్థ్యత ఏదనగా ధైర్యము. అయితే ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సదుపాయములు, కావలసిన ఏవులు, వస్తువులు, వాహనాలు, పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ధైర్యము అనేది మాత్రం మనకు బయట లభించేది కానే కాదు. అది దాన్ని కలుగు చేయు ప్రభు యొద్ద నుండి మాత్రమే తప్ప మరి ఎక్కడి నుండి కూడా మనం ధైర్యమును పొందుకునలేము. అపవాది భయానికి గురి చేస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో మనకు భయం కలుగుతుంది, దిగులు పడుతున్నాము, కృంగిపోతున్నాము, దిగులు చెందుతున్నాము అన్నప్పుడు మనం గుర్తించవలసినటువంటి మాట ఏదనగా, అపవాది మనలను ఆ స్థితిలోకి నెడుతున్నాడు అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకెప్పుడు కూడా ధైర్యమును పుట్టించేదే. ఈ విషయాన్ని మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనంలో చూస్తాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనం ధైర్యముతో నింపబడతాం. మనకు భయము, బెరుకు, భీతి, కలవరము, దిగులు అనేటువంటి సాతాను యొక్క బాణములు మన దరికి చేరకుండా వాటిని ఆర్పివేయగలుగుతాం కేవలం పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేతనే. అయితే పరిశుద్ధాత్మతో నింపబడి చేత మనకు ధైర్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాం. మరియు పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఇంకా ఎటువంటి ఆత్మీయ విలువలను, ఆధ్యాత్మిక మెలకువలను మనం కలిగి ఉండాలి అని చూసినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఇక్కడ మనం చూస్తున్నాం, భయము, పారిపోయేటువంటి బెరుకు, భీతి అంతా కూడా దుష్ట సంబంధమైన వారికి కలుగుతుంది. అది దుష్టుని యొక్క క్రియ. అయితే దేవునిని ఆశ్రయించి నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఆయన రాజ్యము కొరకు నిరీక్షణతో ఉన్నటువంటి వారు సింహము వలె ధైర్యముగా ఉంటారు. వారు దేనికి భయపడవలసినటువంటి అక్కర లేనేలేదు. సింహాలకు సైతం నిజముగా సింహములే ఎదురు వచ్చిన ఆ సింహాలకే భయం పుట్టించేటువంటి సింహము వంటి ధైర్యమును ప్రభు కలుగు చేస్తారు. దానియేలును దేవునికి ప్రార్థన చేయకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన వాడుగా ప్రార్థించక ఉండలేకపోయాడు. దేవునికి ప్రార్థించాడు. ఆ ప్రార్థన చేటు చేత అది తప్పిదముగా ఎంచి దానియేలును సింహాల బోనులో వేశారు. అయితే సింహాల యొక్క నోర్లు ప్రభు మూసివేశాడు. దానికి అర్థం, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నిజముగా సింహములు ఎదురు నిలబడినప్పటికీ వారు బెదరరు, దిగులు చెందరు, భయానికి గురికారు అని ఈ వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేవుని యొక్క నిజమైనటువంటి శక్తిని, ధైర్యమును మనం పొందుకొనగలుగుతాం. అపోస్తలులు ప్రభు యొక్క శిలువ మరణము తర్వాత, మరణ పునరుద్ధరణ తర్వాత భయముతో వారి యొక్క గదిలో తలుపులు మూసుకుని ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. వారి యొద్దకు ప్రభు ప్రత్యక్షమై పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించినప్పుడు వారు ధైర్యముతో తలుపులు తీసి బయటకు వచ్చి ఆయనను గూర్చి
వచ్చి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం మరియు నీతిగా జీవించడం ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. నీతిమంతులుగా మనం మార్చబడాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడతాము తప్ప మరి ఏ ఇతరత్ర క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేము. వస్త్రాలు మార్చినంత మాత్రాన, నేలలో మునిగినంత మాత్రాన, పవిత్ర జలములను చల్లుకున్నంత మాత్రాన, విలువైనటువంటి ఆభరణాలు ధరించుకున్నట్టు చేతను నీతిమంతులుగా మార్చబడలేరు. లేదా కలిగి ఉన్నటువంటి సమస్తము బీదలకు ఇచ్చుట చేతను, దాన ధర్మాలు జరిగించుట చేతను, సమృద్ధి ఉన్నప్పటికీ లేమి స్థితిలో జీవించుట చేతను నీతిమంతులుగా మార్చబడలేరు. వాక్యము తేటగా సెలవిస్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారు ఉచితముగా నీతిమంతులుగా మార్చబడతారు. ఆయన యొక్క రక్తంలో కడగబడి మారు మనసును పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు నీతిమంతులుగా మార్చబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత కలిగించబడేటువంటి దీపముతో నింపబడతారు. మరియు మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రదేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యము నిర్భయము మనం కలిగి ఉన్నాము అని. అవును, కేవలం ఆయన యందు మనం ఉంచేటువంటి విశ్వాసం మనకు ధైర్యమును కలిగిస్తుంది. ఆయన యందు విశ్వాసమే లేకపోతే ఈ యొక్క విశ్వాస జీవితము, ఈ క్రైస్తవ జీవితము, ఈ శరీర జీవితము, ఈ యొక్క సదుపాయాలు, ఈ యొక్క సౌఖ్యాలు, ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానము, ఈ ఆరోగ్యము, ఈ సంతృప్తి, ఈ జీవన ఆయుష్ ఇవంతా కూడా వ్యర్థమే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు ధైర్యం కలుగుతుంది. అది ఎటువంటి విశ్వాసం? ఆయన మేఘారూఢుడై తన జనుల కొరకు రాని ఉన్నాడు. ఆయన వచ్చి తన జనులను తన స్వాస్యముగా ముద్రించి ఆయనకు నిత్య రాజ్యమునకు వారసునుగా తీసుకుని పోతాడు. ఈ విశ్వాసము చేతనే మనము జీవించు ఉన్నాము. ఈ విశ్వాసం బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. కనుక మనలో ప్రాముఖ్యంగా ధైర్యం కొరకు ఉండవలసినటువంటి లక్షణములు ఏవనగా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మరియు నీతిమంతులుగా మార్చబడాలి, మరియు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బట్టి మనం ధైర్యమును తెచ్చుకోగలుగుతాం. ఈ ధైర్యమును మనం పొందుకున్నప్పుడే మన కార్యాలు సఫలపరచబడతాయి, మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి, మన యొక్క సంకల్పం విజయవంతంగా రూపుదిద్దుకుంటుంది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని చేత ధైర్యమును పొందుకొనదలిచిన ఎడల దేవుడు నియమించినటువంటి ఆ షరతులను, నియమ నిబంధనలను మనం అనుసరించి జీవించవలసిన వారమే ఉన్నాము. ఆయన మన మీద ఎంతో భారమైనటువంటి బరువైనటువంటి కాడిని ఏమీ ఉంచలేదు, కానీ కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన నామములో రక్షణ పొందుకోవాలని, ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన కోరుకుంటూ ఉండగా, ఇట్టి కార్యమును మనం చేయగలిగినటువంటి సమర్థమే గనక, ఈ కార్యము చేయుటకు మనకు సామర్థ్యత ఉన్నది గనక, అతి సులువైనటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చేసినట్లయితే మనము దేవుని చేత ధైర్యమును పొందుకోగలుగుతాం. మనము సాధించినటువంటి గొప్ప విజయాలను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మన కార్యములన్నీ సఫలపరుస్తాడు. దేశపు కొండలను ఎక్కింపచేసి క్షేత్ర స్థాయిలో నిలబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏ విధంగా ధైర్యం పొందుకుని అంతరాలు ఎక్కుతారో, ఏ విధంగా విజయ శిఖరాలను అధిరోహిస్తారో అన్నటువంటి విషయాన్ని సాక్షి రూపంలో మనలను నిలబెట్టి తేజరిల్లింప చేస్తాడు. ఆయన నామానికి గొప్ప మహిమను ఆరోపించుకుంటాడు. కనుక మనం అట్టి విధంగా విశ్వాసంతోనూ, నీతితోనూ, పరిశుద్ధాత్మతోనూ ధైర్యం పొందుకున్న వారంగా ముందుకు సాగిపోదాం. మన యొక్క కార్యములు ఆయన చేతే సఫలపరచబడతాయని గుర్తించి ఆయన ధైర్యం చేత మనం నింపబడదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయం నీటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని నేను నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, బలహీనలు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుందని మీరు సెలవిచ్చారు. అయితే ధైర్యముని యందు విశ్వాసం ఉంచడం చేత, ధైర్యముని చేత నీతిమంతులుగా మార్చబడట చేత, ధైర్యముని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే కానీ రాదు అని, దాని చేతనే ధైర్యం కలుగుతుందని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా వాక్యం ప్రతి వారిని చేత ధైర్యం పొందుకున్న వారుగా వారికి కార్యాలు సఫలపరచబట్టుకు కృపదాయిచ్చింది. వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమచులు తీర్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.